ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే అండి. నమస్తే. కూర్చో బాబు. కూర్చో. జ్యూస్ తీసుకో సిద్ధు. తీసుకో బాబు. పర్లేదు అంకుల్. నేనిక్కడ తాగిపిస్తే బాగుండదు కానీ తీసుకో సిద్ధు. తీసుకుంటేనే మంచిది. నాన్నగారు ఎమ్మెల్సీ పదవి గురించి ఏదో మాట్లాడాలన్నారు. నిజానికి నాన్నగారి ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి మాట్లాడదామని కాల్ చేశాను. కానీ దీనికంటే ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏంటండి అది? నిన్నే పంతులు గారిని కలిశాను. మీ ఇద్దరి పెళ్లికి ఈ నెలలోనే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందంట. ఈ నెలలోనా? అవునంట సిద్ధు. అయినా ఇప్పుడు పెళ్లికి అంత తొందరే ఉందండి. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిదంటారు బాబు. కానీ అంటే నాకు వేరే కొన్ని పనులున్నాయి. పైగా అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చూడాలి కదా. చెప్పటం మర్చిపోయాను సిద్ధు. మీ ఇద్దరి పెళ్లి తర్వాతే ఆ ప్రమాణ స్వీకారం జరిపిద్దామని డిసైడ్ చేశాం. ఈ విషయం అధిష్టానం వాళ్లతో కూడా మాట్లాడాను. ఈ పెళ్ళయ్యాక అందరం కలిసి మీ నాన్నగారి ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అక్కడ నేను తులసి మెళ్ళలో తాళి కట్టాను. ఇక్కడేమో వీళ్ళు పెళ్లి ఏర్పాట్లు అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అంటే అది గుళ్ళో అమ్మవారి తాళిపోయింది కదా, ఆ దొరికే వరకు మేము పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆ తాళి దొరికింది కదా. ఏంటి? తాళి దొరికింది? తాళి దొరికింది? తాళి దొరికింది? తాళి దొరికింది? అవును, నీకింకా తెలీదా? అమ్మవారి తాళిని పోలీసులు రికవరీ చేశారు కూడా. ఏంటండి మీరు అనేది? నిజమా? నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? ఈయనంత గట్టిగా చెప్తున్నారంటే నిజమే అయి ఉంటుంది. కలెక్టర్ గారు, అలాగేనండి. అలాగే కరెక్టే, ఓకేనండి. నువ్వెందుకింతలా షాక్ అవుతున్నావో నాకు తెలుసు సిద్ధు. కానీ నువ్వు ఎంత టెన్షన్ పడ్డా ఈ నెలలో మన పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మవారి తాళి దొరికిందంటే తులసి తన మెళ్ళలో నుంచి నేను కట్టిన తాళి తీసే ఉంటుందిగా. ఇంతకీ ఆ తాళి ఎక్కడ దొరుకుంటుంది? జాను వాళ్ళ అక్కని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చాలా ఫీల్ అవుతుంది. ఎలాగైనా సిద్ధుని స్టేషన్కి తీసుకువెళ్ళి తులసి గారిని విడిపించాలి. నేను నా కళ్ళతో చూసిన నిజాన్ని బయటికి చెప్తే విశ్వ గురించి జానుకు తెలిసిపోతుంది. అప్పుడు నేను రిస్కులో పడతాను. నా జాను నాకు దూరం అవుతుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కాల్ చేసి మాట్లాడాలి. కనిష్క, నేను బయలుదేరుతున్నా. సిద్ధు ఆగు. ఎక్కడికి వెళ్తావు? కనిష్క పోనివ్వు. కనిష్క పోనివ్వు. అరే పోనివ్వమంటుంటే. అరే పోనివ్వు. నేను ఇవ్వను. ఇవ్వనన్నానా? కనిష్క ఇవ్వను. ప్లీజ్ ఆ ఫోన్ ఇవ్వు. నాకు ఆ ఫోన్ ఇవ్వు. అర్జెంట్ పనుంది. ఇస్తావా ఇవ్వవా ఫోను?
అయితే నాకు ముద్దివ్వు. స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ కలవట్లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలి? కనిష్క ఫోన్ ఇవ్వమన్నానా? నువ్వు ముద్దిస్తేనే నేను ఫోన్ ఇస్తాను. అరే ఫోన్ ఇవ్వు. సిద్ధు 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 నాపుతామంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా? అయినా తాళి దొరకడం ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి తులసిని కలుస్తా. ఖుషి, నువ్వు ఒక్కదానివే ఇక్కడున్నావేంటమ్మా? నన్ను లోపలికి రానివ్వలేదు. అమ్మ లోపలే ఉంది పిన్ని. ఎంత బ్రతిమాలినా అమ్మను వదలటం లేదు. నువ్వైనా అమ్మని బయటికి తీసుకురా పిన్ని. పద అమ్మని కలుద్దాం. ఆగండి, ఎవరు కావాలి? తులసి, ఎస్ఐ గారితో మాట్లాడాలి. వెళ్ళండి. అదిగో అమ్మ అక్కడుంది. తులసి అమ్మ, తులసి అమ్మ, తులసి అమ్మ. అక్క, జాను, ఏంటక్క ఇది? ఏమైంది అసలు? నువ్వు దొంగతనం చేయడం ఏంటి? ఏం జరిగిందో, ఇదంతా ఎలా జరిగిందో నాకు ఏం తెలియట్లేదు జాను. నేను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళొచ్చాను. వచ్చేసరికి నా పర్సులో తాళుంది. ఆ తాళి నీ పర్సులోకి ఎలా వచ్చిందక్క? అదే నాకు అర్థం కావడం లేదు జాను. అనుమానం లేదక్క, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు. ఎస్ఐ గారు, మా అక్క తులసిని అమ్మవారి తాళి దొంగతనం చేసిందనే కదా తీసుకొచ్చారు. ఎస్, నిజంగా అది మా అక్కే దొంగతనం చేస్తుంటే అలా పర్సులో ఎందుకు పెట్టుకుంటుంది? అది ఆవిడే చెప్పాలి. మాకు అది అమ్మవారి తాళే అని కన్ఫర్మ్ అయింది కాబట్టే తీసుకొచ్చి సెల్లో వేశాం. కానీ మా అక్క అలాంటిది కాదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కానీ మాకు అది ఎక్కడా పొరపాటు జరిగినట్టు అనిపించట్లేదు. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు అనిపిస్తుంది. అక్క, నువ్వేం దిగులు పడకు. జేసరికి అంతా చెప్పాను. ఆయన ఎలాగోలాగా నిన్ను బయటకు విడిపిస్తారు. జానుకి నా మెళ్ళో తాళున్న విషయం చెప్పేస్తాను. జాను, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటక్క? వద్దు, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకుని జాను తన భర్తతో సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో నా మెళ్ళో ఉన్న తాళి గురించి చెప్పి జానుని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు.